నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మనమైతే కార్తీక మాసం అని చెప్పేసి శ్రీకాళహస్తికి అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, పోయే వాళ్ళకైతే బొట్లు పెడుతూ ఉన్నారు. అలాగే అన్నదాన ప్రసాద భవనం ఏదైతే ఉందో అక్కడ 10:30 నుంచే భోజనాలు పెడతారంట, 4 గంటల వరకు సాయంత్రము. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. అలాగే కార్తీక సోమవారం కావడంతో అయితే జనాలు చూడండి, ప్రసాదాలు అమ్మే కాడ కానీ లేకపోతే జనాలు ఈ నుంచి ఎక్కడ చూసుకున్నా సరే శ్రీకాళహస్తిలో ఫుల్ జనాలు ఉన్నారు. ఎక్కడ చూసినా సరే భారతదేశంలోని నలుమూల ప్రాంతాల నుంచి అయితే కాళహస్తికి వచ్చి దీపాలు పెట్టడం కానీ, అలాగే దేవుని దర్శించుకోవడం కానీ, తీర్థప్రసాదాలు తీసుకుని అయితే బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. దేవుడికి సంబంధించిన ప్రసాదం ఏదైతే ఉందో సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఆ యొక్క ప్రసాదం కూడా చూపిస్తాను. శ్రీకాళహస్తి కొండ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి లోపల ఎంట్రన్స్ అనమాట. అక్కడ బయట నుంచి ఇలా లోపలికి వస్తాం. అక్కడ నుంచి ఇలా అంతా వస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు నేను చూపించిన ఎంట్రన్స్ నుంచి గుడి లోపలికి ప్రవేశించి దేవుడిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, లోపలికి పోయేటప్పుడు ఫ్రీగా అయితే ఆ 2 ఆడ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళైతే బొట్లు పెడుతూ ఉన్నారు. ఈ క్యూ లైన్ చూసుకొని దర్శనానికి అనుకునేరు. అక్కడ పెడుతూ ఉన్న ప్రసాదానికైతే ఈ యొక్క క్యూ అనమాట. క్యూ చూస్తే చాలా దూరం ఉంది. జనాలు కూడా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఎలాగైనా సరే దేవుడి ప్రసాదం తినాలని చెప్పేసి ప్రసాదం కోసం అయితే ఉంటూ ఉన్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రసాదం అయితే సూపర్గా ఉంది. నెయ్యి వేసి అద్భుతంగా చేశారు. కానీ కాళహస్తిలో అన్నదానం పెడుతూ ఉన్నారు కదా, నేను రాత్రి అయితే పొంగలి, సాంబారు, చట్నీ అయితే వేసి చేశారు. నిజంగా అయితే నాకు చాలా దారుణం అనిపించింది. అన్నదాన ప్రసాదం ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా బాధ వేసింది. అలాగే ఈ ప్రసాదం చూడండి, నెయ్యి ఇవన్నీ వేసేసి నిజంగా అద్భుతంగా అంటే అద్భుతంగా వేడివేడిగా చేశారు. మరి వేల మంది తినే అన్నదానం ఎందుకు ఇలా చేశారో నాకైతే అర్థం కాలేదు. పొంగల్ ఒకటే నేను తినింది, రాత్రిపూట టిఫిన్ చేస్తారని చెప్పి. ఆ పొంగల్ అయితే గడ్డలుగా, చట్నీ అయితే నీళ్ళగా, సాంబారు కూడా నీళ్ళగా ఉంది. కానీ దేవుడి ప్రసాదం అని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడకుండా అయితే తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే శ్రీకాళహస్తి ఆలయంలో అన్నదాన ప్రసాదంలో ఒక రవ్వ నాణ్యతగా ఉండాలని చెప్పి మేము ఆలయ అధికారులనైతే కోరుతూ ఉన్నాము. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అన్నదానం అయితే దేవుడి ప్రసాదం అని స్వీకరిస్తారు కాబట్టి ఆలయ అధికారులు ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము.